నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 27వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష పాడ్యమి తిథి. రేపటి రోజున పూర్తిగా ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:29 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 7:09 నుండి ఉదయం 8:49 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:41 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:50 చంద్రోదయం సాయంత్రం 6:06 చంద్రాస్తమయం ఉదయం 6:58 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:40 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండ కాలం ఉదయం 8:07 నుండి ఉదయం 9:31 వరకు. రేపటి నుండి మార్గశీర్ష మాస బహుళ పక్షం ప్రారంభమవుతుంది. రేపు ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:29 వరకు ఉన్నందువలన ఆరుద్రోత్సవం పేరుతో ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు తమిళనాడులో ఆరుద్రోత్సవం పేరుతో ఉత్సవాలు జరుగుతాయి. నటరాజస్వామి రూపంలో శివుడు రేపు జన్మించాడు అని భక్తుల విశ్వాసం. భారతదేశంలో మిగతా ప్రాంతాలలో మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగినట్లుగా శివుని జన్మదినంగా ఉత్సవాలు జరుగుతాయి. రేపు నటరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. తమిళనాడులోని ఆరుద్ర దర్శనం పేరుతో రేపు ప్రత్యేక పండగ జరుపుకుంటారు. తిరువన్నామలయలోని అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రంను తమిళంలో తిరువత్తిరాయ్ అని పిలుస్తారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు చాలా పవిత్రమైన రోజుగా తమిళులు భావిస్తారు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు పరశురామ జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో పరశురామ అవతారం 6వది. అన్ని వైష్ణవ దేవాలయాల్లో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శబరిమలలో రేపు మండల పూజలు ప్రారంభమవుతాయి. రేపు ఇష్టి. వైష్ణవులు ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.